ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్కి వచ్చిన అతిపెద్ద నెగిటివిటీ ఏంటి అంటే నమ్మడం తగ్గింది. ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ నువ్వు పెట్టుకోవాలి, నేను పెట్టను. ఐఏఎస్ అనే డెస్టినేషన్ పెట్టుకున్న తర్వాత గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే ఎలా వెళ్ళాలో చెప్తుంది. అంటే హ్యావ్ అవుట్ సోర్స్ అండ్ రిలై ఆన్ ఎవర్ ఇన్నర్ సోర్స్. ఒక స్టూడెంట్గా నీకంటూ నీ పట్ల అవగాహన లేకపోతే, నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, అసలు నీకు మెమరీ ఎంత ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక స్టూడెంట్కి కావలసిన ప్రాథమికమైనది ఏమిటి అంటే క్లారిటీ. సార్, ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ విషయానికి వస్తే ప్రతి ర్యాంకర్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆశావహులు అంటారు. అంటే మనం దీనికి రీచ్ అవ్వాలి మనం అనుకుందంటే పాజిటివ్ నెగిటివ్ తీసుకొని మన మైండ్కి వస్తూనే ఉంటాయి. పాజిటివ్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటిలన్నిటిని మనం కరెక్ట్ చేసేసుకొని ఒక కరెక్ట్ వే వెళ్ళాలంటే ఎలా అంటారు? అంటే కరెక్ట్ వే వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక మార్గం మాత్రం ఎవరో ఒకరు నమ్మడమే. అది కోచింగ్ సెంటర్నా, ఫ్యాకల్టీనా, మెంటార్నా, గురువునా, మీ పేరెంట్స్లో ఎవరైనా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసిన వాడు ఉంటే వారినా, మీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ సీనియర్ కానీ ఎవరైనా ఉంటే వారినా, ఎవరో ఒకరిని మాత్రం నమ్మాలి. నువ్వు కనుక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అలా నమ్మకపోతే, అంటే నేను కొంచెం హాస్టల్ ఆర్ రూమ్స్లో ఉండే వాళ్ళ యొక్క ఉదాహరణ సరదాగా చెప్తా. ఐఏఎస్ అవ్వాలి అంటే అన్నం నువ్వు వండుకో, కర్రీస్ బయట తెచ్చుకో. అన్నం నువ్వు వండుకో, కర్రీస్ బయట తెచ్చుకో. అలా కర్రీస్ ఏమో ఫ్యాకల్టీలో గురువు అనుకో, అన్నం మాత్రం నువ్వు అనుకో. కర్రీస్ మాత్రమే తిన్నా ఉపయోగం లేదు, అన్నం మాత్రమే తిన్నామంటే ఉపయోగం లేదు. ఈ రెండు బాగుంటే మృష్టాన్న భోజనం అవుతుంది. అందుకని నేనైతే ఏమంటానంటే, చాలా సింపుల్ చెప్పాలంటే, హ్యావ్ వన్ గురు, దట్స్ ఆల్. నమ్మాలి. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్కి వచ్చిన అతిపెద్ద నెగిటివిటీ ఏంటి అంటే నమ్మడం తగ్గింది. సరే, ఇప్పుడు ఎవరిని నమ్మాలి అనేది కూడా పాయింట్ అవుతుంది, ఎంతవరకు నమ్మాలన్నది కూడా పాయింట్ అవుతుంది. నమ్మడానికి ముందు కావాలంటే నువ్వు ఏదైనా చిన్న చిన్న సంప్రదింపుల ద్వారా అవునా కాదా అని తెలుసుకోవడం అనేది పాయింట్ అవుతుందేమో తప్ప, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాత్రం నువ్వు ఎవరో ఒకరు నమ్మాలి. ఆ నమ్మకానికి ఇందాక నేను చెప్పినట్టుగానే మొత్తం నమ్మట్లేదు. అంటే హోటల్కి వెళ్ళిపోయి భోజనం చేస్తాను అనట్లేదు నువ్వు. ఎందుకనంటే అది ఏదైనా అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది, ఆ కూర నచ్చకపోవచ్చు, లేదా అన్నం నచ్చకపోవచ్చు. అన్నీ నువ్వే వండుకోమని అంటలేదు నేను, చాలా టైం పట్టేస్తుంది నీకు. ది బెస్ట్ ఏంటంటే కాంబినేషన్. అంటే హ్యావ్ అవుట్ సోర్స్ అండ్ రిలై ఆన్ ఎవర్ ఇన్నర్ సోర్స్. నీ మీద నువ్వు ఆధారపడుతూ అవుట్ సోర్స్ని మాత్రం తీసుకునే ప్రయత్నం చేయి. అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక స్టూడెంట్కి కావలసిన ప్రాథమికమైనది ఏమిటి అంటే క్లారిటీ. మీరు అన్నట్లు నమ్మాలి అంటున్నారు. కొంతమంది మేము నమ్మి చాలా మోసపోయాం అనేది ప్రతి. సో నమ్మాలి అంటే ఎలాంటి విషయాలు మనం ఆధారంగా చేసుకొని నమ్మాలి అంటారు? అసలు బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒక స్టూడెంట్గా నీ కనుక నిజాయితీ లేకపోతే, ఒక స్టూడెంట్గా నీ కనుక డిసిప్లిన్ లేకపోతే, ఒక స్టూడెంట్గా నీ కనుక క్లారిటీ లేకపోతే, ఒక స్టూడెంట్గా నీ కనుక ప్యూరిటీ లేకపోతే, ఒక స్టూడెంట్గా నీకంటూ నీ పట్ల అవగాహన లేకపోతే, నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, అసలు నీకు మెమరీ ఎంత ఉంటుంది, నీ బ్రెయిన్ కెపాసిటీ ఏంటి, నీ ఇతరత్రా కెపాసిటీస్ ఏంటి, నువ్వు హార్డ్ వర్క్ నేచర్ కలిగిన వాడవా, ఎక్కువసేపు చదువుతావా, తక్కువసేపు చదువుతావా, ఒక్కసారి చదివితే గుర్తుంటుందా, 5 సార్లు చదివితే కానీ గుర్తుండదా, నాకు అన్నం తిన వెంటనే నిద్ర వస్తుందా లేదా, లేదా నాకు చికెన్ తింటే ఆనందంగా ఉంటుందా లేదని ఎలాగైతే మన జీవితంలో చెబుతామో, అలా నేను ఒక సబ్జెక్ట్ చదివితే నాకు నిద్ర వస్తుందా, ఒక సబ్జెక్ట్ చదివితే నాకు ఆనందం వస్తుందా, ఏ సబ్జెక్ట్ నాకు ఇష్టం అవుతుంది. కొంతమందికి ఏమో సైన్సెస్ ఇష్టం అవుతాయి, కొంతమందికి ఏమో ఆర్ట్స్ ఇష్టం అవుతాయి. ఎవరికి ఏది ఇష్టం అవుతుంది అనే దాన్ని బట్టి ఇది అర్థం చేసుకోగలిగితే, నీ పట్ల నీ క్లారిటీ ఉంటే, నువ్వు అవేర్నెస్ కలిగి ఉంటే, అప్పుడు నువ్వు కరెక్ట్ గురువుని ఎంచుకుంటావు. అయితే ఎంత ప్రకటనలు, ఎన్ని రకాలైన అడ్వర్టైజ్మెంట్స్, ఎన్ని రకాలైనవి చూసినా వాటికి నువ్వు అట్రాక్ట్ అయితే తప్పు నీదవుతుంది, కానీ వాళ్ళది ఎలా అవుతుంది? అందునే రాధ, నేను చాలా నిజాయితీగా చెప్పగలను, నాకు తెలిసి ఇన్నేళ్లలో నేను ఎప్పుడు ఒక స్టూడెంట్ని కూడా నా దగ్గర జాయిన్ అనలేదు. ఇన్నేళ్లలో 23 ఏళ్ళుగా కోచింగ్ చెప్తున్నాను, ఇన్నేళ్లలో నా దగ్గర జాయిన్ అవ్వండి అనలేదు నేను. 2, నేను క్లాసు డెమో క్లాస్ పెట్టిన తర్వాత
ఏదో పెడతాం కదా, 2-3 పెట్టిన తర్వాత నేను ఓపెన్ స్టేట్మెంట్ చెప్తానంటే, నేను నచ్చితేనే జాయిన్ అవ్వండి, నా ఈ గురుకులం నచ్చితేనే జాయిన్ అవ్వు, నా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ నచ్చితేనే జాయిన్ అవ్వు. 2, ఇవాల్టి వరకు నేను ర్యాంకర్ల పేరు చెప్పి, చాలామంది ఉన్నారు నా స్టూడెంట్స్ ర్యాంకర్లు, వాళ్ళు చాలా ఇష్టం నాకు. ర్యాంకర్లు అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేస్తున్న పర్సనాలిటీస్, నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కానీ వాళ్ళకు వచ్చింది కాబట్టి నీకు కూడా వస్తుందనే ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనేది మాత్రం ఐఎమ్ నాట్ డూయింగ్. 23 ఏళ్ళుగా నేను ఏ కోచింగ్ సెంటర్తో ఉన్నా ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళ దగ్గర ఏ మాట మాట్లాడతాను. నేను మీ దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పను. ఎవరికి ఎక్కడ జాయిన్ అవ్వాలది స్టూడెంట్ ఇష్టం. అంత ధైర్యంగా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు, అసలు ఎవరు చెప్పలేరు. ఇంపాసిబుల్ అది. ఫస్ట్ వాళ్ళు పెట్టుకునేది కింద క్యాప్షన్ ఇంతమంది అంతే. పైగా నేను ఈ గురుకులంలో జాయిన్ అయ్యే స్టూడెంట్కి కొంత గైడ్లైన్స్ ఇచ్చి, ఆ గైడ్లైన్స్ చదివిన తర్వాత అంటే నేను ఏం చెప్తానని మొత్తం టోటల్ గైడ్లైన్స్ ఇచ్చి నచ్చితేనే జాయిన్ అవ్వమని చెప్తాను. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని తీసుకొని నాకు నచ్చింది అందుకు జాయిన్ అయ్యని చెప్తాను నేను. అంతే తప్ప అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ అవేర్గా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేయండి. నాకు ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చు, దాందే ఉందండి, కానీ స్టూడెంట్ అవేర్గా ఉండాలి. మీ ఇంత 23 years సర్వీస్లో ఎంతమంది స్టూడెంట్స్కి చెప్పింటారు సార్ కోచింగ్ అండి? ఇంతవరకు నేను ఇచ్చిన కోచింగ్ దాదాపుగా 23 ఏళ్ళు వేసుకుందాం. 23 ఏళ్లలో ఏడాదికి ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 మంది మినిమం స్టూడెంట్స్కి టీచింగ్ చేసాం అనుకుందాం యావరేజ్గా. అంటే ప్రత్యక్షంగా మాట్లాడేది, ప్రత్యక్షంగా ఒక 15,000 మంది 15,000 మంది స్టూడెంట్స్కి అందుబాటులో ఉండుంటాం. పరోక్షంగా వివిధ కాలేజీల్లో, స్కూళ్ళల్లో, సెమినార్లలో పరో చోట ఉన్నప్పుడు అందరూ కలిపితే ఒక 70-80 వేల మంది మినిమం ఉంటారనుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా నాకు తెలిసి ఒక 5 లక్షల మందికి ఇంతవరకు రీచ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. యూట్యూబ్లోనే మొన్నప్పుడు మేము కౌంట్ చేస్తే 6 కోట్ల మంది చూశారట ఇంతవరకు, అంటే 6 కోట్ల వ్యూస్. సో అందుకని ఒక బాగానే వీ హ్యావ్ రీచ్డ్ వెరీ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఎక్కడైనా కానీ నేను ఒకటే చెప్తా, నన్ను నమ్మద్దు, నేను నా పాఠం చెప్తాను, నేను దాన్ని ఇంకోలా చెప్తాను. నేను గూగుల్ మ్యాప్ లాంటి ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ నువ్వు పెట్టుకోవాలి, నేను పెట్టను. ఐఏఎస్ అనే డెస్టినేషన్ పెట్టుకున్న తర్వాత గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే ఎలా వెళ్ళాలో చెప్తుంది, రూట్కి కూడా ఆల్టర్నేటివ్ చెప్తుంది, మధ్యలో రెడ్ ట్రాఫిక్ ఎక్కువ అని చెప్తుంది, అలా వెళ్తూ చెప్తుంది, ఈ లెఫ్ట్ ఏంటో ఈ రైట్ ఏంటో చెప్తుంది. పైగా మధ్యలో నీకు నాకు రెస్టారెంట్లు కావాలా నువ్వు ఆప్షన్ ఇచ్చుకో, నాకు హాస్పిటల్స్ కావాలా ఆప్షన్ ఇచ్చుకో, పెట్రోల్ బంకులు కావాలా ఆప్షన్ ఇచ్చుకో. ఆప్షన్ ఇచ్చిన బాగా నీది. యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే ఒక జిల్లా కలెక్టర్ కాబోతున్నావు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నావు, నీకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండద్దా? మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ గూగుల్ మ్యాప్లో ఉన్న బ్యూటీ చెప్తాను. నువ్వు దారి తప్పితే రీరూట్ తప్పావు, దారి తప్పావు అని రీరూట్, నువ్వు ఈ లెఫ్ట్ తీసుకోవాల్సింది వెళ్ళిపోతే మళ్ళీ తీసుకోమంటుంది. నువ్వు ఒక యూటర్న్ మర్చిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ 200 మీటర్ల యూటర్న్ అంటుంది. మేము గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళం, కోచింగ్ సెంటర్లో గూగుల్ మ్యాప్ లాంటిది, క్యాబ్ నువ్వు బుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంతే. మేము మార్గదర్శకులమే తప్ప చేతులు పట్టి తీసుకెళ్ళేది కాదు. ఎందుకంటే ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్ కానే కాదు.